హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి ట్రెడిషనల్ అండ్ హెల్తీ రెసిపీ చూడబోతున్నాం. బియ్యం పిండితో తయారు చేసే పిట్టు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, సింపుల్గా డిన్నర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూద్దామా? ఓకే, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యం తీసుకొని నానబెట్టి క్లాత్లో తడి ఆరే వరకు ఉంచి తడి బియ్య పిండిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్లు పోసి మధ్యలో ఇడ్లీ ప్లేట్ పెట్టి క్లాత్లో పిండిని పోసి క్లాత్తో కప్పి ఆవిరి పెట్టుకోవాలి. ఒక ఆవిరి వచ్చే వరకు పెట్టుకుంటే చాలు. చల్లారిన తర్వాత లమ్స్ లేకుండా మిక్సీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన బియ్య పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వాటర్ వేసుకుంటూ పొడి పొడిగా కలుపుకోవాలి. కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురుముని లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఫస్ట్లో యాడ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకొని బాయిల్ అయ్యే వరకు ఉంచండి. ఇడ్లీ ప్లేట్ని పెట్టి దానిపైన ఒక వెట్ క్లాత్ వేసి ముందు ప్రిపేర్ చేసిన బియ్యం పిండిని ప్లేట్లో వేసి క్లాత్తో కవర్ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టండి. ఆవిరి వచ్చే వరకు మినిమం ఒక 30 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడకబెట్టిన బియ్యం పిండిని ఇడ్లీ పాత్ర నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని లమ్స్ లేకుండా కలుపుకోండి. స్వీట్నెస్ కోసం సరిపడిన బెల్లం తరుగు, కొద్దిగా ఇలాచి పొడి, గీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పిట్టు తయారైపోయింది. చూశారు కదా ఎంత బాగొచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా లైట్ ఫుడ్, అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.